Jungle. ఈ వైపు ఇక్కడే మరి అట్లాంటప్పుడు ఇక్కడ వెహికల్స్ తిరిగితే ఇబ్బంది కదా కొద్దిగా అక్కడ ఒక మనిషిని అక్కడ ఒక మనిషిని సిఏ గారిని అడిగి వాళ్ళు ఇస్తారా మీరు పెడతారా చూడండి సార్ కింద పడరు కదా నమస్తే అండి, నా పేరు రవికుమార్. నేను డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ ఆఫీసర్ నంద్యాల. నా పరిధిలో 7 స్టేషన్లు ఉన్నాయండి. దీంట్లో వచ్చేసి డోన్, నదికొట్కూర్, ఆత్మకూర్, నంద్యాల, కోయలకుంట్ల, ఆళ్లగడ్డ, బనగానపల్లి ఇవి ఉన్నాయి. 7 స్టేషన్ల పరిధిలో 105 షాపుల్ని మేము నోటిఫై చేయటం జరిగింది. నూతన మద్య విధానం 2024 12వ తారీఖు 10వ నెల దగ్గర నుంచి 30వ తారీఖు 6వ నెల 30వ తారీఖు 9వ నెల 2026 వరకు మద్యం విధానాన్ని ప్రకటించడం జరిగింది. దీంట్లో భాగంగా సంవత్సరానికి 65 లక్షలు మరియు 55 లక్షలు రెండిటి స్లాబ్స్లలో మన యొక్క నంద్యాల జిల్లాలో ఈ యొక్క జనాభా ప్రాతిపదికన ఈ మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు మరియు మండల్ విలేజ్ అని చేసేసి పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మనకి 1వ తారీఖు నుంచి బిడ్డింగ్ స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్స్ వేసుకోవటం. ఈ అప్లికేషన్స్ వేసుకోవటం అనేది 3 విధాలుగా వేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్లో ఎవరి దగ్గరికి పోకుండానే, ఎవరి ప్రమేయము లేకుండానే hpfsproject.com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క పేరు, గుర్తింపు కార్డు, ఏం పెడుతున్నారు దాని నెంబరు మరియు వాళ్ళ ఫోన్ నెంబరు మరియు 2 లక్షల రూపాయలు ఎలా కట్టబోతున్నారు, ఆన్లైన్లోనా డీడీ ద్వారానా అని చెప్పి తెలియజేసి దాంట్లో గనక ఎంటర్ అయినట్టయితే ఆ 2 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ ఫీజుగా గనక కట్టినట్టయితే ఎమ్మటే ఆ గెజిట్ నెంబరు ఏది వేయదలుచుకున్నాడో దాన్ని ఎంచుకున్నట్టయితే ఎమ్మటే అతనికి ఎంట్రీ పాస్ రావటం జరుగుతుంది. ఆ ఎంట్రీ పాస్ అతను తీసుకొని 11వ తారీఖు రోజున కలెక్టరేట్లో డ్రా తీయబడేటటువంటి ప్లేస్కి డైరెక్ట్గా కనుక వచ్చినట్టయితే అతన్ని మేము అనుమతి ఇచ్చి దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. అలా కాకుండా కొద్దిమంది ఆఫ్లైన్ అండ్ హైబ్రిడ్ మోడ్లో కూడా చేయటం జరిగింది. ఇందాక ఆన్లైన్ మోడల్ చెప్పడం జరిగింది. హైబ్రిడ్ మోడ్ అండ్ ఈ యొక్క ఆఫ్లైన్ మోడ్లో కనుక చూసినట్టయితే వాళ్ళు డీడీ రూపంలో కానీ చలానా జనరేట్ చేసిన తర్వాత బ్యాంకుకి వెళ్ళి ఆ యొక్క చలానా రిమిటెన్స్ చేసిన తర్వాతనైనా దాన్ని పేమెంట్ అనేది దాన్ని పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది లాగిన్ కావచ్చు. దాని ఫెసిలిటేషన్ సెంటర్ అనేది ఆల్ స్టేషన్స్, ఇందాక నేను ఏదైతే చెప్పానో ఆ 7 స్టేషన్స్లో ఒక్కొక్క దాంట్లో 4 కౌంటర్లు పెట్టడం జరిగింది. అలాంటి దగ్గర ఈ యొక్క రద్దీ ఎంత ఉన్నప్పటికీ కూడా ఈజీగా రావటం కోసం అక్కడ డిజిటల్ అసిస్టెంట్స్ మరియు వీళ్ళు బ్యాంకర్స్ మరియు మా యొక్క టెక్నికల్ పర్సన్స్ ఉండటం జరుగుతుంది. జస్ట్ 4 or 5 minutesలో వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. వెంటనే ఎంట్రీ పాస్ ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా కూడా వాళ్ళు ఆ 11వ రోజు ఆ ఎంట్రీ పాస్ తీసుకొని రావచ్చు. ఇంకొక విషయం ఏంటంటే భారతదేశంలోనే ఈ యొక్క పాలసీ అనేటటువంటిది అత్యంత పారదర్శకంగా తీసుకురావటం జరిగింది. అది ఏ విధంగా చెప్పగలుగుతున్నాము అంటే, నెంబర్ 1 ఆన్లైన్ విధానంలో ఎవరి ప్రమేయం అటు ఉద్యోగస్తులుగా అని చెప్పి ఎవరైనా గనక అనుకుంటే అలాంటి వాళ్ళకు కూడా జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఆ శక్తులు ఏమైనప్పటికీ కూడా జరగకూడదు, వాళ్ళ ఆటలు సాగకూడదు అనే ఉద్దేశంతో ఆన్లైన్ విధానాన్ని ఈ మారుతున్న కాలంతో పాటుగా తీసుకురావటం జరిగింది. ఇది జాతీయ పత్రికలు కూడా హిందుస్థాన్ టైమ్స్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు కూడా ఈ యొక్క విధానం బాగుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు సర్వే చేసేసి మోర్ దాన్ ఢిల్లీ పాలసీ కంటే కూడా బాగుందని చెప్పి మెచ్చుకోవడం జరిగింది. ఇంకొకటి పోయినట్టయితే
దీంట్లో ఇంతకుముందు ఓన్లీ ఒక అభ్యర్థికి, ఒక అప్లికెంట్కి ఒకళ్ళు మాత్రమే, ఒక షాప్ మాత్రమే వేసుకోవాలి, మీకు ఒక లైసెన్సే ఉంటుంది, మిగిలిన లైసెన్సులు ఉండవు అనే రిస్ట్రిక్షన్ ఉండేది. ఇప్పుడు అలాంటి రిస్ట్రిక్షన్ ఏదీ లేదండి. ఎన్ని అప్లికేషన్లు ఎక్కడైనా ఉండి ఎన్నిసార్లు అయినా అతను అప్లై చేసుకోవచ్చు, లక్కీ డ్రాలో అతను పాల్గొనవచ్చు, మరియు అంతేకాకుండా ఎన్ని లైసెన్సులైనా అతను పొంది ఉండవచ్చు. కాబట్టి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేటటువంటిది లేదండి. మరియు మూడవ వచ్చేసి ఈ దేశంలోనే ఒక వ్యాపారి కూడా మంచిగా ఉండాలి, వాళ్ళంతా కూడా ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా, ఎలాంటి ప్రభావితం లేకుండా ఉండటం కోసం, పారదర్శకంగా ఉండటం కోసం 20% మార్జిన్ ఇవ్వటం జరిగింది. 20% మార్జిన్లో కొంత మార్జిన్ని తీసేసి అది రిహాబిలిటేషన్కి కూడా ఇవ్వటం జరుగుతుంది. మరియు అవేర్నెస్ టు ద పబ్లిక్ ఫర్ ఎందుకు అంటే మద్య సేవనం చెడు అది అనేటటువంటిది అని భావించి ఆ చెడు వ్యసనాన్ని తగ్గించడం కోసం ఇట్టి డబ్బుని ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది. అది డైరెక్ట్గా హాస్పిటల్స్కి, వ్యసన విముక్తి కేంద్రాలకి వెళ్ళటం జరుగుతుంది. పూర్తిగా వాళ్ళని యొక్క వ్యసన విముక్తి చేయటానికి కూడా దీంట్లో ఒక భాగంగా చేయటం జరిగింది. అంతేకాకుండా ఇది 1వ తారీఖు స్టార్ట్ అయ్యి 9వ తారీఖున 5 గంటల వరకు తీసుకోవటం జరుగుతుంది. ఎవరైనా కనుక మరి మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఎక్కడైనా ఎంతమంది అయినా ఎప్పుడైనా ఎన్ని అప్లికేషన్స్ అయినా వేయటమే కాకుండా లైసెన్స్ తీసుకోవచ్చు అన్నారు కదా, మరి అతను ఎక్కడ పాల్గొనాలి అని చెప్పేసి. అలా కాదండి, అతను తన తరపున ఎవరినైనా ఆథరైజేషన్ సింపుల్ లెటర్ ఇచ్చేసి, అది ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఉంది, అది మీకు షేర్ చేస్తాము. ఆ యొక్క ఫామ్ని కనుక నింపేసి పంపించినట్టయితే అతను అప్లై చేయొచ్చు. మరియు అంతేకాకుండా ఆ యొక్క బిడ్లో కూడా లాటరీ తీసేటప్పుడు పాల్గొనవచ్చు. మరియు అతని తరపున ఇతను సిగ్నేచర్స్ చేయవచ్చు. కాబట్టి ఎలాంటి దీంట్లో కూడాను చాలా సులభతరంగా ఇది చేయటం జరిగింది. ఇట్టి పరిస్థితుల్లో ఈ యొక్క దాన్ని పెట్టడం జరిగింది. ఇంకొకటి చెప్పగలుగుతున్నాము, ఎవరి ఒత్తిళ్లకు ఏ విధానానికి అంటే అధికారుల ఒత్తిడి కానీ, ఇటు ఏ శక్తులైనా కనుక దీన్ని అడ్డుకోవటానికి కానీ లేని విధంగా ఉంది. మాకెవరికీ తెలియకుండా వాళ్ళకి కనుక వచ్చినట్టయితే నిరభ్రతంగా వాళ్ళ షాపుని నడుపుకునేటటువంటి వెసులుబాటు ఉంది. ఇది అందరికీ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అయితే డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చండి. నా నెంబర్ 8008882847. మరొకసారి నా నెంబర్ 8008882847. థ్యాంక్ యూ అండి. నమస్తే.